పేరు సుధారాణి అండి, వికారాబాద్ జిల్లా. నా కోఆర్డినేటర్ చేశాను నేను వికారాబాద్లో. నేను కూడా చాలా ఖర్చు పెట్టుకున్నా డబ్బులు, ఆమె వెంబడి తిరిగి నష్టపోయినా. నేను కూడా చాలా అంటే ప్రతి గ్రామంలో వెళ్ళి చాలా చేసిన నేను కూడా. ఇవన్నీ ప్రోగ్రాంలన్నీ, ఇంటింటి గడప గడప ప్రోగ్రాంలు ప్రతి ఒక్కటి చేశాను. మాకంతా ఇట్లా నష్టపోయినామండి మేమంతా. చాలా అంటే చాలా అప్పులు చేసి మరీ తిరిగినాం మేము. మాకేదో ఒక 10 వస్తుంది, ఏదో ఒకటి చేసుకోగలుగుతాము. మేము రాజశేఖర్ రెడ్డి మీద అభిమానంతో మేము పార్టీలోకి వచ్చినాము. మేమంటే చాలా నష్టపోయినాము. ఇవన్నీ ప్రోగ్రాంలన్నీ చేసినాం మేము కూడా. బూత్ కమిటీలు, మండల్ కమిటీలు, మండలి ఇవన్నీ వేసామండి మేము కూడా. అయితే మేము చెప్పగలిగింది ఏంటంటే, మాకు తెలంగాణకు వచ్చి ఏమన్నదంటే, నేను తెలంగాణలోనే పుట్టిన, తెలంగాణలోనే పిల్లల్ని కన్నా, తెలంగాణ కోసమే పనిచేస్తా, తెలంగాణ కోసమే చేస్తా అని చెప్పింది. ఈరోజు మేమంతా ఆగం చేసి, మమ్మల్ని ఆగం చేసి ఇక్కడ మళ్ళీ ఆంధ్రాకి వచ్చింది. ఇక్కడ ఎంతమంది మోసపోతారనే ఉద్దేశంతో మేము ఇక్కడ వచ్చి మా బాధ చెప్పుకోగలుగుతున్నాము. ఇంకా మాలాంటి వాళ్ళు చాలా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి చెప్తారు. మళ్ళీ వస్తాం మేము. మళ్ళీ ఎక్కడ ఆమె పోటీ చేసినా ఎక్కడికైనా వచ్చి మేము చెప్పగలుగుతాము. ఇంకోటి, నేను A3 కేసు వేసుకున్నా ఆమె కోసం. ఆమెది A1 ఉంటే ఇంకో అమ్మాయిది A2 ఉంది, నాది A3 కేసు పిఎస్లా. ఆమె కోసం మేము అంటే చాలా ఖర్చు పెట్టి నష్టపోయిన వాళ్ళమే. అందుకే దయచేసి చెప్తున్నాం మీకు అందరికీ, మీడియా మిత్రులకు అందరికీ, ఇక్కడ ఎవ్వరు ఆమెను నమ్మొద్దు అనేసి మేము కోరుకుంటున్నామండి. ఎవరు మాట్లాడలేరండి. మేము స్వచ్ఛంగానే వచ్చినాం. మేము బాధతో వచ్చినామండి. మేము నష్టపోయినాం కాబట్టే మేము ఇక్కడి వరకు వచ్చినాము. మేము ఆమెతో మా వికారాబాద్ జిల్లాకు వచ్చినప్పుడు ఆమె కోసం నేను 8 క్వింటాల పువ్వులు పోసానండి. ఫోటోల్లో ఉన్నాయి. మేమంతా ఎక్కడ ఉంది ఇంతగానో చేశాను. అంటే ఇవన్నీ చేసాం మేము. అంటే లాస్ట్కి బీఫామ్ ఇచ్చినాక కూడా మేము ఇచ్చేసి వచ్చి ఇస్తున్నా అని చెప్పి కూడా పార్టీ తీసేస్తున్నాను ఒక మాట చెప్పినంటే మాకు అయిపోయింది. మమ్మల్ని ఎవరిని పిలిచి మాట్లాడలేదు. మేము అందరితో పని చేయించుకుంది, మమ్మల్ని ఎగ్గొట్టేసేసి వచ్చేసిద్దండి ఇక్కడికి. చెప్పలేదండి. అవును, డబ్బులు అంటే మేము ముందే పెట్టేసుకున్నామండి. డబ్బులు మేము ఆమె 3 years నుంచి ఆమెతో పాటే తిరుగుతున్నాము. అంటే వెళ్తున్నా వెళ్ళను అంటే వెళ్ళినమ్మా చేస్తలేనని చెప్పింది మాకు. అవును, 4 రోజులే టైం ఉందండి. మేము వెళ్ళి అడిగాము. మేము వెళ్ళి అడిగినప్పుడు కూడా బీఫామ్ ఇచ్చాము. 3 days ముందు బీఫామ్ ఇచ్చాము. మేము ఇచ్చాము. ఇచ్చాక కూడా మళ్ళీ పార్టీ నిల్చుంటాం. మీరు మీడియా ఒకసారి చూడండి, ఆమెది ఒకసారి మళ్ళీ ఉంటా, ఇదే కంటిన్యూ చేస్తాం, మళ్ళీ ఈ పార్టీ మీదనే పోటీ చేస్తా అని చెప్పింది ఆల్రెడీ. చెప్పినాక మళ్ళీ మేము అందరం కలిసి బీఫామ్లు ఇచ్చినాక మమ్మల్ని ఇట్లా చేసేసింది. మీ మోకాళ్ళకి ఎవరన్నా అవుతారా, అయ్యే మోకాళ్ళు ఉన్నారా అని కూడా మాట్లాడింది. మీడియా ముందు మేము మాట్లాడే కదా ఇంతకుముందు కూడా. అయితే ఏం చేసింది నాన్న, మేము అడిగిన మొత్తం పోటీ చేస్తలేం కదా, నేను కాంగ్రెస్లోకి వెళ్ళిపోతాం సరే అని చెప్పి ఒప్పుకున్నాము. వాళ్ళకి అక్కడ ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత, ఢిల్లీ కూడా వచ్చిన తర్వాత అట్లా కాదన్న అందరం పోటీ చేద్దాము, 119 సీట్లలో పోటీ చేద్దాము అని చెప్పి 4 రోజుల ముందు చెప్పినాక, బీఫామ్ రిసీవ్ చేయడానికి అందరినీ పిలిచినాక మళ్ళీ రాత్రికి ఎవరో వచ్చిందో ఏం మాట్లాడినలో బయట అయిన తర్వాత మమ్మల్ని ఎప్పుడు కలవలేదండి. మాట్లాడడం కాదు, మాకు అసలు ఇవ్వలేదు, మాట్లాడలేదండి. అడిగామండి. అడిగితే అంటే నేను పెట్టుకున్నా, మీరు పెట్టుకున్నారు కదా, నష్టపోయిన దానికి మేమేం చేస్తాము అని చెప్పింది అంతే. అసలు ఇంకో పెద్ద మాట ఏంటి తెలుసా, లాస్ట్కి అందరూ ఆఫీస్ కాడ ధర్నా చేస్తుంటే ఒక 10 మందిని చెప్పి ఇంకా వారం రోజులు ధర్నా చేస్తే ఒక 10 మందిని మీకు రమ్మండి అని చెప్పి పిలిచినాక నేను కూడా ఉన్నా అందులో. ఎమ్మెల్యేలు ఏం మొక్కాలా, మీరు ఎందుకు వస్తున్నారు ఇటు అని చెప్పి తిట్టిన అన్నప్పుడు ఎమ్మెల్యేలు కానీ మొక్కాలని మేము ఎట్లా పెట్టుకొని తిరిగినాం? మేము తిరగొద్దు కదా, మంచి ఎమ్మెల్యేని తీసుకోవాలి కదా. అసలు ఆమె చేసింది ఏంటని అంటే బిజినెస్ చేసింది, రాజకీయం కాదు. ఆడ చేసింది బిజినెస్ చేసింది.
నువ్వు ఒకసారి క్లిప్పింగ్లు చూడని ఏ అంబేద్కర్ దండేసిందో 1.5 year తిరిగింది కదా తెలంగాణలో. ఒక్కసారి ఎక్కడ వేసిందేమో చూడు, ఒక్కసారి దండ ఎక్కడన్నా కులమాల అంబేద్కర్ కానీ వేసిందేమో. మాకు అన్యాయం జరిగింది అనేసి వచ్చినాము. అసలు మీరు మళ్ళీ కూడా మోసపోతారు. ఆమె చేసిన కథలకు మమ్మల్ని ఊళ్ళకి రాణిస్తలేరు తెలుసానా. లేదు ఆమె మాకు ఇస్తుందని కాదు, మళ్ళీ తీసిస్తుందని కాదు వచ్చింది. వీటికి వచ్చి పెట్టినా మీకన్నా అర్థమైతే మీరన్నా పెట్టామండి, పెట్టాం ఒకసారి పెట్టాం. ఒకసారి ఇంకా అంటే బాధ్యతలు చాలా మంది పెట్టారు, ఎవరికి వాళ్ళు పెట్టిండ్రు. మేము కూడా ఒకసారి అందరం గ్రూప్గా ఒకసారి పెట్టినాం, మేము కూడా పెట్టినాం ఒకసారి పెట్టినాము. ఆమె ఏం రిప్లై ఇవ్వలేదు, మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు. ఎప్పుడు కాంగ్రెస్ కానీ కాదు మాకు. ఆవిడే దాదాపు అన్ని స్థానాలకి బీఫామ్స్ ఇస్తుంది, ఆవిడ తరఫునే అంతా నిలబడతారు. ఆవిడ వ్యతిరేకంగా అంటే షర్మిల పోటీ చేసిన దగ్గర మాత్రమే మీరు పోటీ చేస్తారా, అన్ని చోట్ల చేస్తారా? షర్మిల చేసిన దగ్గరనే చేస్తాం, ఆమె చేసిన దగ్గరనే చేస్తాం. ఆమె ఇంకో పార్టీకి చేస్తే కూడా ఆమె దగ్గరనే చేస్తాం. మా కాంగ్రెస్ అని కాదు, షర్మిలమ్మని ఏ పార్టీ నుంచి చేసినా చేస్తాం. ఎందుకంటే మాకు అనవసరం అదే. మళ్ళీ ఇంకోటి షర్మిలమ్మ జగనన్న పార్టీకి చేస్తే కూడా పోటీ చేస్తాం, ఆమె కూడగొడతాం. మీరు అర్థం లేదు, పార్టీ సంబంధం లేదు మాకు. మాకు మోసం చేసింది కాబట్టి ఇంకోటి మోసపోకుండా అని చెప్తున్నాం. ఇక్కడ కూడా ఖర్చులు పెడతారు కదన్నా. నష్టపోయాము. ఇంకోరిని తీసేసినా సరే అందరిని పిలిచి అన్నా ఇక్కడనా పార్టీ తీసేసినా కూడా కాంగ్రెస్లో పోతుంది, అందరిని పిలిచి అన్న మన పార్టీ ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాము, పోటీ చేస్తలేము, క్లోజ్ చేస్తున్నాము అన్న అంటే చెప్తే అయిపోతుంది కదన్న అందరికీ. అదిగా సార్ తీసేసే ముందు అందరితో మీటింగ్ పెట్టింది కదా ఒకసారి. మీటింగ్ పెట్టింది తీసేయనికే పెట్టలేదు సార్. ఒక్క మీటింగ్ లోటస్పాట్లో పెట్టింది. పెట్టినాక ఏం చేసింది, మళ్ళీ ఢిల్లీ పోయొచ్చు. ఢిల్లీ వచ్చినాక ఏం చేసింది, అక్కడ ఏం చేసింది ఫస్ట్ ఒకసారి పెద్ద మీటింగ్ పెట్టి అందరిని వచ్చింది. పెట్టినాక విలీనం చేస్తామని చెప్పి చెప్పింది ఆల్రెడీ. సరే అయినాక సరే విలీనం చేస్తారు కానీ అంతా సైలెంట్ అయింది, ఇక పోటీ చేస్తలేం కదా. మళ్ళీ ఏమైంది, ఏం చేసింటే మళ్ళీ అంతా పిలిచి మనం పోటీ చేస్తున్నాము అంటే ఆ రోజు నేను 3 lakhs ఇచ్చిన పార్టీ ఫండ్. అక్క పార్టీ గుర్తు రాదు, ఎవరైనా పార్టీకి ఫండ్ ఇస్తేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని చెప్పి సరే అని చెప్పి 3 lakhs అప్పటికప్పుడు ఇచ్చిన పార్టీ ఫండ్. 3 రోజుల ముందు ఈమె నా దగ్గర పార్టీ ఫండ్ తీసుకున్నట్టు ఆమె ఎటువంటి మోసకరాలు లేదు. రాజకీయాల రిసిప్ట్లు ఉంటాయనా? లేదు నీవు కాదా, ఆమె లోటస్ ఫండ్ జరిగింది కదా క్లిప్పింగ్ అన్న ఇచ్చినప్పుడు మీడియాలో ఆమెనే లేదు చెప్పింది, అన్న 3 లక్షలు బాలరాజు ఇచ్చింది అని చెప్పి అది క్లిప్పింగ్ ఉంటాయి. తీసి ఎవరికన్నా ఎవిడెన్స్తోనే పెడతామన్నా, పెడతామా అంటే మేము దేశంతో చేసిందనే కానీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రెసిడెంట్ చేసిన, కొడంగల్ ఇన్ఛార్జ్ చేసిన అసలు ఇంకో పెద్ద విషయం ఏంటంటే రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ ఏమంటుంది అదేమో నన్ను పోటీ చేయమంటారు. ఆ విషయం పెద్ద కథ. అసలు ఈమె చేసిన కథలకు ఏం చేసిన తెలుసా, నా మల్టీప్లెక్స్ సినిమా థియేటర్కు నోటీసులు ఈమె కాంగ్రెస్లో ఉన్నందుకు ఈమె ఎంత ఉన్నందుకు తెలుసా, అటువంటి మనిషి. అసలు ఇంకోటి చెప్తా మర్చిపోయినా, ఎప్పుడో నా బిడ్డ పేరు షర్మిల, నా కొడుకు నా బిడ్డ పేరు ఫిఫ్టీ డేస్ అవుతుంది. అయితే ఇంకోటి నా కొడుకు పేరు రాజశేఖర్, నా బిడ్డ పేరు షర్మిల అని పెట్టినాను. అసలు విజయమ్మ నాతో నాలో బుక్ రాసింది కదా, దాంట్లో ఉన్న ఫోటో ఒక్క కొడంగల్ది, నాది ఒక్క ఫోటోనే ఉన్నది ఆ బుక్లో, కొడంగల్ వచ్చిన. కానీ ఇంత నమ్మినాక కూడా ఇట్లా చేస్తే ఇట్లా మేము అక్కడనే ఉన్నాము, జగనన్న దాంట్లోనే ఉన్నాము, అక్కడ నుంచే పోటీ చేసుకుంటున్నాం. సరే వీళ్ళు అయినప్పుడు వస్తాడు కదా అని చెప్పి, తర్వాత ఈమె వస్తే మేము జగనన్న చెల్లెలు వస్తుంది కదా అని చెప్పి మేము సంతోషపడ్డాము. ఆమె వెనుక తిరిగినాం, పాదయాత్రలు ఎన్ని చేయాలన్నా అన్నీ చేసినామన్నా.
అయితే లాస్ట్కి మా నామినేషన్ రేపు 3 రోజులు ఉందనగా పార్టీ ఫండ్ 3 లక్షలు ఇస్తే కూడా తీసుకున్నది ఒకరొకరితో. నేనే ఇచ్చిన 3 లక్షలు. రేపు నామినేషన్ లాస్ట్ ఉంది, బీఫామ్ చేతికి ఇచ్చినాక కూడా. కానీ ఇంత మోసం చేస్తుందని మేము అనుకోలేదు. తెలంగాణలోనే పుట్టినా, ఇక్కడనే పిల్లలు పెరిగిండ్రు, ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే సంసారం ఉంది, నేను ఇక్కడనే ఉంటా తెలంగాణ గురించి అన్నది. మళ్ళీ తర్వాత ఆంధ్రాకి వచ్చి మళ్ళీ ఇక్కడనే పిల్లలు పుట్టిండ్రు, ఇక్కడనే ఉంటాను ఇక్కడ చెప్తుంది. కాబట్టి ఇటువంటి చెల్లెలు దేశంలో ఎవరికి ప్రపంచంలో ఉండదు. కాబట్టి ఆంధ్ర ప్రజలు కూడా బాగా ఆలోచన చేసి మేమే మోసపోయినాం, ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితుల్లో మోసపోకుండా కొన్ని కోట్ల రూపాయలు పెట్టినామన్న నేనే పెట్టినా, భూములు అమ్ముకొని పెట్టినాం. సరే పైసల గురించి అని కాదు, ఉంటుందేమో పోటీ చేస్తామేమో, ఈ కుటుంబం అనుకున్నాం, మేము పార్టీని ఉండలేము కాబట్టి ఏమనుకున్నాం కాబట్టి అనుకున్నాం. కానీ ఎంత మోసం చేసిందంటే అంత మోసం అన్న. చివరకు లాల్ దర్వాజాకు బోనాల పండుగ వాళ్ళు తీసుకురమ్మంటే తీసుకుపోయినాము. బోనం ఎత్తుకోదన్న అక్కడ నుంచి ఎల్లగొట్టే పరిస్థితి వచ్చింది మాకు హైదరాబాద్లో. బోనం తీసుకోదు, ఆడు తెలంగాణ సాంప్రదాయం ప్రకారం బోనం ఎత్తుకోవాలి, పిలిచిండ్రు, అందరు ఎత్తుకుంటారు. కానీ బోనం మూలంగా ఎత్తుకోలేదు. అటువంటి మనిషి మీరు ఎక్కడన్నా చూడండి, పాదయాత్రలో 2 సంవత్సరాలు చేసింది కదా, ఒక్క అంబేద్కర్కి ఎక్కడన్నా దండ వేసిందా? వెయ్యనే ఏది, కనీసం కింద మాత్రమే వేపిస్తుంది. అటువంటి మూర్ఖురాలు ఈమె. కాబట్టి మన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ వాళ్ళు కూడా నమ్మొద్దని చెప్తున్నాం. డబ్బుల పరంగా నష్టపోయినాము, మేము ఖర్చు అంతా పెట్టినాము. మేము కూడా ఎమ్మెల్యేలం అవుతాము. పార్టీ రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది, జగనన్న చెల్లెలు వచ్చింది, ఆ గౌరవంతోనే ఏమనకుండా 3 సంవత్సరాలు మెయింటైన్ ఉన్నాం. ప్రతి దానికి ఖర్చులు పెట్టుకున్నాం. కానీ పాదయాత్ర చేస్తే కొడంగల్లో మీకు వీడియో క్లిప్పింగ్ చూపిస్తా. రాఖీ పౌర్ణమి ఉందన్న, మా చెల్లెలు ఎంపీపీ మైనావతి అయితే రాఖీ పౌర్ణమి ఉంది, కొడంగల్లో పాదయాత్ర నడుస్తుంది. రాఖీ కట్టమంటే కట్టదు, నీవు జగనన్న మనిషివి కదా అని చెప్పి కొండ రాఘవరెడ్డి నేను జగనన్న బాగా ఇక్కడ ఉండడం మారని ప్రసక్తి ఉండదు, మేము స్టార్ట్ చేసినాం. అయితే నువ్వు జగనన్న మనిషివి కదా, అక్కడనే పోయి భారతమ్మతో కట్టించుకునే పరిస్థితికి వచ్చిందంటే రాఖీ కట్టలేదన్న. అసలు ప్రపంచంలో అంటే ఇంకోటి అన్నకే కట్టనమే మాకెంత కడుతుంది కానీ ఇటువంటి చెల్లెలు ఉన్నప్పుడు. కాబట్టి ఈమె ఎంత మోసం అంటే అంత మోసం అన్న. ఎక్కడ కూడా ఈమె గురించి పార్టీ పెట్టినాక ఈమె ఇది డిస్టర్బ్ చేసినాక ఒక 50-60 మంది చనిపోయింది, ఎవరిని పరామర్శించి ₹1 కూడా ఇవ్వలేదు. అటువంటి వ్యక్తి మనకి. ఈమెను మాత్రం ఏపీ ప్రజలు ఎట్టి పరిస్థితులు నమ్మొద్దని చెప్తున్నాము. రాబోయే ఎలక్షన్లో మేము చాలామంది తెలంగాణకి వెళ్ళి వచ్చి ఈమె ఎక్కడ ప్రచారం చేస్తుందో అక్కడ మేము వెంబడే ఉంటాము అని చెప్పి మీడియా మిత్రులకు సభాముఖంగా చెప్తున్నాం. నిన్న కొండ రాఘవరెడ్డి ఆరోపణలు చేశారు, వాటిని ఎంతవరకు నిజం అంటారు? షర్మిల మీద చాలా ఆరోపణలు చేశారు. ఇంకా ఆయన చెప్పేది చాలా ఉంది, మేము చెప్పేది చాలా ఉంది. చాలా తక్కువ చెప్పిండు ఆయన. వెనుక ఉన్నాం కాబట్టి వస్తే ఇక్కడ మాట్లాడి అసలు ఈమె తెలంగాణకు వస్తుందంటే నేను కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అంత కొంచెం చిన్న పరిస్థితి వస్తుంది కదా, మంచి వస్తుందా చెడుపు వస్తుందంటే సరే మన జగనన్న చెల్లెలు కదా పొండి అంటే చెప్తే ఆ రోజు అడిగిపోయే జాయిన్ అయినాం. ఈమె స్టార్టింగ్ వచ్చిన రోజే దగ్గర 15-20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి స్వాగతం చెప్పినాం. ఇటువంటి మూర్ఖురాలు ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు. అసలు వీళ్ళు కూడా ఎటువంటి పరిస్థితులను అమ్మరాదు. కాంగ్రెస్ మంచిగా చేసిందంటే ఎక్కడన్నా బ్యానర్ మీద రాజశేఖర రెడ్డి ఫోటో ఉందా అని ఈమె మీటింగ్ చేస్తుంది, వైజాగ్ నుంచి ఇక్కడ చేస్తుంది కదా, ఎక్కడన్నా ఫోటో ఉన్నదా కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ఫోటో? లేదు. కాలిస్తే ఇంకో 10-12 రోజులు అయితే లోకేష్ ఫోటో, చంద్రబాబుది, పవన్ కళ్యాణ్ది, బాలకృష్ణ ఇవన్నీ ఉంటాయి దాంట్లో ఫోటోలు, కానీ రాజశేఖర రెడ్డి ఫోటో మాత్రం పెట్టదు. కాబట్టి ఆంధ్ర ప్రజలు వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని వేడుకుంటున్నాం. మేము వచ్చే ఎలక్షన్లకి ఇక్కడ తెలంగాణకి వెళ్ళి వచ్చి ఆమె ఎక్కడ ప్రచారం చేస్తుందో ఎక్కడ నిలబడుతుందో అక్కడనే చేస్తాం. మేము కూడా దానికి తయారయ్యే ఉన్నాం. ఇంకా కొద్ది రోజులు టైం ఉంది, ఒక 10-15 రోజులు అయితే నామినేషన్ వేస్తాము. అసలు ఆమెను ఎక్కడ గెలవనీయకుండా మా జాతకం అంతా ప్రతి కాన్స్టిట్యున్సీలో తిరిగి చెప్తాం. అక్కడ మా గురించి పెట్టుకున్న వాళ్ళం ఇంత మోసం చేసి వస్తే మేము ఇక్కడ ఎందుకు మిమ్మల్ని కూడా పాడు చేస్తుంది. కాబట్టి ఆమె మీకు అర్థమవుతలేదా అన్న? ఒక్కసారి తెలంగాణలో పుట్టిన తెలంగాణ ఆంధ్రకు ఒక్కొచ్చిన సుక్క నీరు ఇయ్యను కథ నాకు అసలు ఈమెను అట్లే అడుగు పెట్టనిచ్చింది, అసలు అడుగే పెట్టనియకూడదు ఇక్కడ. అటువంటి మోసం. రాజకీయంగా సరే వచ్చిందంటే మేము కూడా ఎమ్మెల్యేలు అవుతామని మాట ఇచ్చినాక నీకు బీఫామ్లో 3 రోజులు నామినేషన్ ఉంది, అందరిని పిలుచుకొని బీఫామ్లు రాసి చేసి ఇచ్చినాక కూడా ఎంత డ్రామా ఆడిందంటే మోసం ఒక పద్ధతి ప్రకారం చేసింది. వచ్చి మోసం అట్లా ఇట్లా కాదు, ఒక పద్ధతి ప్రకారం మోసం చేసింది. చిన్న వ్యక్తులు కూడా ఇట్లా మోసం చేయరు. కనీసం మేము పార్టీ ఎత్తేస్తున్నాం, ఆమె సైలెంట్ ఉన్నాం, మాకు బాధ లేకుండే. లాస్ట్ 3 రోజులు ఉందన్న నామినేషన్ ఆయనకి కొన్ని వందల బండ్లు పెట్టి ప్రచారం స్టార్ట్ చేసినాక కొడంగల్ కాన్స్టిట్యూన్సీ ఎంత టఫ్ ఉంటుందన్న. అటువంటి అక్కడేమంటుంది మిగతా జాగాల కాంగ్రెస్కి చేయమంటుంది, కొడంగల్ నన్ను రేవంత్ రెడ్డికి పోటీ చేయమంటుంది. కాంగ్రెస్ చేస్తే మొత్తం అక్కడన్నా చేయాలి కదా కాంగ్రెస్కు సపోర్టు. కొడంగల్ రేవంత్ రెడ్డి ఓడిపోవాలంటుంది, మిగతా చోట్ల కాంగ్రెస్ గెలవాలంటుంది. అసలు ఆమె పద్ధతి ఏందేమో అసలు అర్థమే కాదు. మా అందుకే అక్కడ నుంచి ఆయన ధర్మేస్తే ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎవ్వరేమో ఆమెను ఆశించారు.
కాబట్టి మీరు కూడా జాగ్రత్త ఉండాలని చెప్పి మీడియా మిత్రులతోనే కోరుకుంటున్నాం ప్రజలకు. అంటే మీరు ఒక పాయింట్ అన్నారు, చంద్రబాబు లోకేష్ పవన్ ఫోటోలు వస్తాయి బ్యానర్ మీద అంటే షర్మిల వెనకాల వాళ్ళు ఉన్నారని భావిస్తున్నారు మీరు? ఉన్నారని కాదన్నా, ఖచ్చితంగా వాళ్ళే ఉన్నారు. అసలు ఈమె పార్టీ స్టార్ట్ చేసినాక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏం చేసిన ఒక PR1 పంపించింది శ్రీనివాస్ అని చెప్పి. అప్పుడే మాకు డౌట్ వచ్చింది, రాజకీయంగా ఉన్నాం కదన్నా మేము కూడా. ఆయన పంపించినప్పటి నుంచి స్టార్ట్ అయింది. మిగతా మీడియా మిత్రులు చాలామంది ఉంటారు కదన్నా హైదరాబాద్లో కూడా. ఏ దాంట్లోనే ఒక పేపర్లో రావాలి కదా మరి. ఒక్క ఆంధ్రజ్యోతి, వేరే ఏమిట్లా లేదు మా న్యూస్ ఉండకుండే. ఒక్క ఆంధ్రజ్యోతిలోనే తప్ప వేరే దాంట్లో ఏమీ ఉండకుండే అసలు. అప్పుడే మాకు డౌట్ వచ్చింది, కానీ కాదు నమ్మినాం కదా మేము. పార్టీకి బేసిక్ మీద ఏం వెళ్ళాను, కుటుంబాన్ని నమ్మున్నాం. ఇక్కడ జనాన్ని పాదయాత్ర చేస్తే కూడా ఎన్ని రోజులు చేసిండో 1.5 year చేసిన మన కంటిన్యూ భార్య పిల్లని విడిచిపెట్టుకొని. అయినా మేము ఆశించి చేయలేము. సరే వచ్చింది కదని చెప్పి సంతోషపడ్డాం, ఆడబిడ్డ కదని. ఆ సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా ఒక్క రోజు మాట మాట్లాడుతుంది. ఆయన ఒక్క మాట కూడా మేము అడిగిపోయినా, నేనే అడిగిపోయినా వచ్చి ఇక్కడికి. పార్టీ పెడుతుంది కదన్నా మేము పోవాలన్నా వద్దంటానంటే, సరే పోండి మన పాపనే కదా, జగనన్న చెల్లెలే కదా, మీకు తోడు కూడా ఉంటుంది అని చెప్పి అంటే పోయినాం అట్లా నమ్మి. స్టార్టింగ్ వచ్చే రోజు ఇన్ని కేసులు పెట్టుకున్నాం మన హైదరాబాద్ తెలంగాణలో. చిన్న వాళ్ళు కూడా పరిస్థితి ఎటువంటి వాళ్ళు కూడా 30-40 లక్షలు పెట్టుకొని రోడ్న పడ్డారు. ఆడపిల్లలు కూడా పుస్తకాలు అమ్ముకొని చేసి ఆశ అనేది ఉంటుంది. సర్పంచ్ అవుతామా, వార్డు మెంబర్ అవుతామా అనే ఆశ అయితే ఉంటుంది. అటువంటి దాంట్లో ఇంత మోసం చేసింది.